తల్లికి మాత్రమే వందనం, పిల్లలందరికీ పంగనామాలు. జగన్ పథకాన్ని కాపీ కొట్టి తల్లికి వందనం తీసుకొచ్చారని పేర్ని నాని వెల్లడి. కరకట్టపై కాన్వాయ్ ఆపి సామాన్యుల నుంచి వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబు సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తారని హామీ. అక్రమ కేసులు పెట్టడానికే ఎర్రబుక్కు, ఫాల్స్ కేసులు పెట్టి అహంకార మదం తీర్చుకోవడానికేనన్న పేర్ని నాని. సొంత తండ్రి 75వ జయంతిని జరిపే తీరు ఇదేనా అంటూ జగన్పై షర్మిల ఫైర్. పెద్దిరెడ్డికి బిగ్ షాక్, ఆయన ప్రధాన అనుచరుడు పులిచెర్ల జెడ్పీటీసీ మురళీధర్ వైసీపీకి గుడ్ బై. 30 రోజుల పాలన, చంద్ర మోసం అప్పుడే మొదలైంది. వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్. కడప స్టీల్ ప్లాంట్పై సీఎం చంద్రబాబుతో చర్చించాం, అనకాపల్లి ఎంపీగా గెలిచిన కడప జిల్లా సమస్యలు పరిష్కరిస్తానని సీఎం రమేష్ వ్యాఖ్యలు. రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీ సమీపంలో టీ స్క్వేర్ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం. టీ స్క్వేర్ నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించిన టీజీఐఐసి. వైసీపీ అబద్ధాలు అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్, మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శలు. రూరల్ డెవలప్మెంట్పై పవన్ కళ్యాణ్ సమీక్ష, మన జీవితంలో చెత్త ఒక భాగంగా మారిందన్న డిప్యూటీ సీఎం.